బిజినెస్ చేస్తూ ఈ విషయం గురించి మీరు తెలుసుకోకపోతే ఖచ్చితంగా లాక్స్ లో పెనాల్టీ పే చేయాల్సి వస్తుందన్నమాట. హలో హలో సార్. ఏం గురు, బాగున్నావా? చాలా రోజులు అయిపోయింది ఫోన్ చేసి. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను గురు. జిఎస్టీ రిటర్న్స్ టైం అయింది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ టైం అయింది. స్టేట్మెంట్స్ అన్ని పంపించేసావా? డేటా మొత్తం పంపించాను సార్, మీరు ఒకసారి చెక్ చేసి ఏదైనా లేదని చెప్తే షేర్ చేస్తాను. ఖచ్చితంగా గురు. A few moments later. అవును, అన్ని చెక్ చేశాను, కానీ ఓన్లీ కరెంట్ అకౌంట్స్ పంపించాయండి. సేవింగ్స్ అకౌంట్స్ ఎక్కడ? బిజినెస్ జీఎస్టీ ఉండే అకౌంట్, కరెంట్ అకౌంట్ ఒకటే కదా సార్. సేవింగ్స్ అకౌంట్ తో పనే ఉంది, మన దాంట్లో జీఎస్టీ కట్టంగా. అవునా? గురువునే కాదు, చాలా మంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏం తెలుసా? వన్స్ మీ ప్యాన్ జిఎస్టీలో రిజిస్టర్ అయితే మీ అకౌంట్లో ఉండే ప్రతి అమౌంట్ ఏంటి క్రెడిట్ అని చెప్పేసి గవర్నమెంట్కి మీరు సమాధానం చెప్పాల్సిందే. అది ఇద్దరు లోన్ అన్నా అవ్వాలి, లేకపోతే ఇన్కమ్ అన్నా అవ్వాలి, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. అంతేగాని నాకు సేవింగ్స్ అకౌంట్లో వచ్చింది, నా ఫ్రెండ్ ఇచ్చాడు, నా ఇన్కమ్ నేను చూపించాల్సిన అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే, నోటీసెస్కి ఖచ్చితంగా చేరువవుతారు అనమాట. సో ఈ విషయం మీ బిజినెస్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.